హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినీ లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు ఈవినింగ్ స్పెషల్గా మా పాప పన్నీర్ పొరోటా అడిగింది ఫ్రెండ్స్. అది నెక్స్ట్ టైం నేను ఆ మినీ లాగ్లో చూపిస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీన్ని ఫ్రై లాగా చేస్తాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన పదార్థాలు క్యాబేజు, తర్వాత పన్నీర్ కొంచెం ఉన్నింది, దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను. ఆయిల్, సాల్ట్ ప్లస్ టర్మరిక్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, ఆవాలు, సాల్ట్, తర్వాత గరం మసాలా ఫ్రెండ్స్. 2 స్పూన్ ఆఫ్ ఆయిల్ ఫ్రెండ్స్. ఆఫ్టర్ ఆయిల్ ఫ్రెండ్స్ ఆవాలు లైట్ మిక్స్ చేసుకొని తొందరగా అయిపోతుంది. ఆఫ్టర్ క్యాబేజ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను తక్కువలో పెట్టుకోవాలి. వేసుకొని ఫ్రెండ్స్ ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, కొంచెం టైం ఒక 10 మినిట్స్ అయితే ఫ్రెండ్స్ కొంచెం ఫ్రై అవ్వడానికి. ఎందుకంటే మనం ఇప్పుడే పన్నీర్ పొడి చేసుకున్నాం కదా, దాన్ని వేసామంటే తొందరగా అది అయిపోతుంది. ఇది మగ్గుదు, ఇది బాగా బాయిల్ అవ్వదు ఫ్రెండ్స్, కుక్ అవ్వదు ఫ్రెండ్స్. క్లోజ్ చేసి పెట్టాలి. దీన్ని క్లోజ్ చేసేసి కాస్త చిల్లీ పౌడర్, ఆచి చికెన్ మసాలా వేయాలి. అంటే కొంతమందికి గరం మసాలా స్మెల్ ఎక్కువ ఇష్టమైతే కొంతమందికి ఇష్టం అవుతుంది ఫ్రెండ్స్. చిల్లీ పౌడర్ దీన్ని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా వేసాం కదా, బాగా దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటాం కదా. మిక్స్ చేసుకుని అయిన తర్వాత కాసేపు అలా ఉంచేసి ఇలా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా బాయిల్ ఎంత మగ్గిందో కాసేపు ఉంటుంది ఫ్రెండ్స్. అంటే కొంచెం హైలో పెట్టామంటే, హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది ఫ్రెండ్స్. దానికి దీన్ని తక్కువలో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు చేసిన ప్రాసెస్లోనే మనము పొరోటా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ దీన్ని ఇంకా కొంచెం చాప్ నీట్గా చేసుకోవాలి, సన్నగా చేసుకోవాలి. ఎందుకంటే మనం పొరోటా చేసేటప్పుడు ఊడిపోతుంది అనమాట, బయట వచ్చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంకా కాసేపు మగ్గాలి. ఇది కాసేపు మగ్గి 10 నిమిషాలు పడుతుంది ఫ్రెండ్స్. ఇలా 40 మినిట్స్ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. వెయిట్ ఫర్ 40 మినిట్స్. హలో ఫ్రెండ్స్, చూడండి 40 మినిట్స్ తర్వాత ఇలా అయింది ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా అయింది. ఇలా అయిన తర్వాత కొంతమంది ఏమో అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది వాళ్ళ ఆప్షన్. నాకు ఇష్టం జింజర్ గార్లిక్ పేస్ట్ చేయడం అంటే ఆప్షనల్ ఫ్రెండ్, మీ ఆప్షనల్ వేసుకోండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా, చూడండి దీన్ని వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, కాసేపు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి. మీ ఆప్షనల్ ఫ్రెండ్స్. చిల్లీ కూడా వేసుకోవచ్చు, ఇలా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఇప్పుడు చిల్లీస్ వేడి కదా, ఇప్పుడు సమ్మర్ కదా ఫ్రెండ్స్. అయినంత చిల్లీస్ కొంచెం తక్కువగా పడుతున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా కదా. అసలు ఎగ్ బుజ్జి అలాగా, అంటే ఎగ్ ఫ్రై చేస్తాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ ఫ్రై లాగా భలే ఉంది కదా చూస్తుంటే. చూడండి కాస్త ఆరెంజ్ కలర్, అంటే లైట్గా ఒక వేసి ఒక 15 మినిట్స్ దీని అలా తక్కువలో పెట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు ఈ క్యాబేజ్లకి ఆ పన్ని ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఎలా అవుతుందో. ఇప్పుడు మూసి పెడతాం ఫ్రెండ్స్ దీన్ని. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర కట్ చేసి ఒక 5 మినిట్స్ ఇంకా కర్రీ ఫ్రై పడిపోతుంది. ఆల్రెడీ 5 మినిట్స్ అయిపోతూ వస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ తర్వాత ఎట్లయిందో ఇలా అయింది. ఇప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.